అవునా ఓయ్ నేను ఇచ్చిన 7,000 ఏమైనాయి నాకు లెక్క చెప్ప ఒకసారి. దానికి లెక్కేంది 3,000 అటు పోయినాయి 3,000 ఇటు పోయినాయి మిగిలిన 1,000 అటు ఇటు పోయినాయి. అటు పోతాయి నాకు అర్థం కాదు. అటు ఇటే పోయినాయి. ప్రపంచంలో ప్రతి ఒక్క భర్త వాళ్ళ భార్యను దయ్యం, భూతం, రక్తపిశాచి, మెంటల్ దాన, పాగల్దాన, బుద్ధిలేని దాన అని అంటారు. కానీ నా భార్య మహారాణి, నా భార్య మహారాణి వీళ్ళందరికీ. ఏం చేస్తున్నావు? షుగర్ కట్ చేస్తున్నాండి. షుగర్ కట్ చేస్తున్నావు? షుగర్ దేనికి? నిన్న హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ నీ ఒంట్లో షుగర్ చాలా ఉందమ్మా, నువ్వు షుగర్ కట్ చేయాలి అని చెప్పిండు. అందుకే నేను షుగర్ కట్ చేస్తున్నా అండి. ఏమండి యాపిల్ 4 ముక్కలుగా కట్ చేయండి. 4 ముక్కలా? 6 ముక్కలు కట్ చేయొద్దా? వద్దు డాక్టర్ 4 ముక్కలే తినమని చెప్పిండు. అరే 6 ముక్కలు కట్ చేస్తా. వద్దు, నేను డైటింగ్ లో ఉన్నాను, 4 ముక్కలే కట్ చేయండి, ఎక్కువ తినొద్దని చెప్పిండు డాక్టర్. అంటే దీన్ని 6 ముక్కలు కట్ చేస్తే తినొద్దు, 4 ముక్కలు కట్ చేయాలి. 4 ముక్కలే కట్ చేయాలి. ఏమండి మనం తిరుపతికి వెళ్దామా? తిరుపతి టికెట్లు బుక్ చేస్తారా? తిరుపతి టికెట్ బుక్ చేయన్నా? టీడీటీ ఛానల్ పెట్టుకొని చూడు, వెంకటేశ్వర స్వామి దర్శనం అవుతుంది. ఓయ్ అన్నం తీసుకురా, ఆకలి అవుతుంది. ఓయ్ టీవీలో అభిరుచి ఛానల్ పెట్టుకొని చూడు, ఆకలి పోతుంది. మా ఫ్యామిలీలోకి అడుగు పెట్టాలంటే పెట్టి పుట్టాలి తెలుసా? నా గురించి, మా నాన్న గురించి, మా ఫ్యామిలీ గురించి తెలుసుకోవాలంటే ఇంకో జన్మ ఎత్తాలే నువ్వు. వచ్చే సినిమా కూడా ఈ మాయాదాస్ అంత అవసరమా? ఈ మాయాదాస్ అంత అవసరమా? అవును, మందుకు విషయానికి తేడా ఏంటిది? మందు దాగినోడు నలుగురితో కలిసి డ్యాన్స్ చేస్తాడు. విషం దాగిన దగ్గర 10 మంది వచ్చి డప్పులు డోలతోనే డ్యాన్సులు చేస్తారు. ఎదర్ లేకుండా ఎన్ని సంవత్సరాలు బతుకుతారు? ఇప్పుడు నీ ఏం చేస్తున్నాయి? ఏమండి ఈరోజు నాకు ఒంట్లో బాగలేదండి. చేత అయితే లేదా? లేదండి. అరే నేను నిన్ను డిన్నర్ బయట తీసుకుపోదాం అనుకున్నా. అవునా? ఏదో జోక్ చేసినండి, 10 నిమిషాలలో రెడీ చేస్తానండి. నేను కూడా జోక్ చేసిన. అన్నాడు కిచెన్ అన్నాడు. భర్తకు ఎదురు సమాధానం చెప్పి నువ్వు నువ్వు అని సంబోధించేవారు వచ్చే జన్మలో కుక్కగా పుడతారు. ఓకే, అర్థమైంది. సార్, అదృష్టవంతుని ఇంగ్లీష్ లో ఏమంటారు? మేడం, అదృష్టవంతుని అన్మ్యారీడ్ అంటారు. అబ్బా సాయిరామ్.